శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకుందాం. ఓకేనా? సవర్ణాలు అంటే మీకు ఏమైనా తెలుసా? సవర్ణాలంటే సమానమైన అక్షరాలు. ఏంటది? ఆ ఉంది అనుకోండి, ఆకు ఆ. మరి ఈకేం వస్తుంది? వెరీ గుడ్. మరి ఊ ఉంటే ఏమొస్తుంది? ఊ ఉంటే ఊ. మరి రూ ఉంటే ఏమొస్తుంది? ఓకే, వీటిని ఏమంటాం? సవర్ణాలు. ఇప్పుడు ఒక ఉదాహరణ మనం తీసుకుందాం. ముని, మనం కొంచెం దూరం ఉండండి, ప్లస్ ఈశ్వర. ఏంటమిది? ముని ప్లస్ ఈశ్వర. ముని ప్లస్ ఈశ్వర. ముని ప్లస్ ముందు ఒక పదం ఉంది, ప్లస్ తర్వాత ఒక పదం ఉంది. తెలుసుగా? దీన్ని ఏమంటాం? పూర్వపదం అంటాం. దీన్ని ఏమంటాం? పరపదం అంటాం. పూర్వపదం, పరపదం. ప్లస్ ముందు ఏముంది? నీ. నీలో ఉండి వచ్చేది ఈ. ప్లస్ తర్వాత ఏముంది? ప్లస్ తర్వాత ఏముంది? అంటే ఈకు ఈ పరమైంది. ఇవి సమానమైన వర్ణాలు. అప్పుడు ఏమొస్తుంది? ఈ వస్తుంది కదా. వీటిని ఏమంటాం మనం? సవర్ణాలు అంటాము. మరియు దీర్ఘం వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి, నీ ప్లస్ ఈ ఏమవుతుంది? నీ. నీ ప్లస్ ఈ నీ అంటే రెండు అక్షరాల బదులు నీ వచ్చింది. అప్పుడు సంధి ఏమవుతుంది? మునీశ్వర. ఏమవుతుంది? మునీశ్వర. అర్థమైందా? సంధి పేరేంటి? సవర్ణ దీర్ఘ సంధి. అంటే సవర్ణాలు రావాలి మరియు దీర్ఘం కూడా వచ్చిందనుకోండి, సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం ఏంటి? ఆ ఈ ఊ లకు అవ్యయ అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం పగును. ఏకాదేశం అంటే రెండు అక్షరాల స్థానంలో ఒకే ఒక అక్షరం రావడం. ఓకే, అర్థమైందా? అర్థమైందా?